వారసులుండి పతనమైన పార్టీలున్నాయి. వారసులు లేక పతనమైన పార్టీలున్నాయి. వారసులు లేక సక్సెస్ అయిన పార్టీలున్నాయి. వారసులు లేక ఫెయిల్ అయినటువంటి పార్టీలు ఉన్నాయి. బిజు జనతా దళ్ ఏమవుతుంది? వాస్తవంగా గతంలో ఏఐఏడీఎంకే అయితే గనక వారసులు లేకపోవడం వల్ల ఓటమి, ఆ తర్వాత ఇప్పుడు తృతీయ స్థానం. ఇక నెక్స్ట్ ఏమైపోతుందో తెలియని పరిస్థితి వచ్చింది. బిజు జనతా దళ్ మొన్నటిసారి ఓటమి పాలైంది. ఎడతెరిపి లేని విజయాలు అనే కంటే కూడా అపజయం ఎరుగని విజయాలు సాధించిన పార్టీ ఒక్కసారిగా ఓటమిని ఎరగటం. దానికి కారణమైంది నవీన్ పట్నాయక్ అనారోగ్యం. ఆయన పార్టీని నడుపుతున్నది పాండ్యన్ అనే ఒక ఐఏఎస్ అధికారి. ఒక కొడుకులాగా ఆయనకి వారసుడవుతున్నాడు అన్నటువంటి ప్రచారం. బట్ ఆయన్ని వారసుడుగా అంగీకరించలేదు, చెయ్యలేదు పట్నాయక్, నవీన్ పట్నాయక్. ఆ తర్వాతన పార్టీ ఈవెన్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అతనికి కీ రోల్ ఇస్తున్నారంటూ జాగ్రత్తగా పక్కకు తప్పుకోవడం బిగించేశారు. ఇటు భారతీయ జనతా పార్టీ వైపుకి రావడం బిగించేశారు. బీజేపీ గెలవడం, ఇప్పుడు రాజ్యసభ సభ్యులు కూడా వెళ్తున్నారు. ఇక పాండ్యన్ భార్య, ఆమె కూడా ఐఏఎస్ అధికారిని సుజాత ఇప్పుడు రాజీనామా చేసేశారు. పార్టీ నాయకత్వం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. తద్వారా నవీన్ పట్నాయక్ వారసురాలిగా ఇప్పుడు ఆ పార్టీ పగ్గాలు చేపట్టి బిజు జనతా దళ్ని మళ్ళీ పైకి తీసుకొస్తారా చూడాల్సి ఉంది.